శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ కోన విజయ్ భాస్కర్ రావు మెమోరియల్ మ్యూజిక్ అసోసియేషన్ వారి సినీ సంగీత విభావరి కార్యక్రమం మరికొద్దిసేపట్లో తమ పాటలతో మీ అందరినీ అలరించడానికి మా గాయని గాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. శ్రీ కోన విజయ్ భాస్కర్ రావు మెమోరియల్ మ్యూజిక్ అసోసియేషన్ కాకినాడ ఈ సంస్థ నవంబర్ 11, 2015లో రిజిస్టర్ అయ్యింది. వీరి గురించి వివరంగా మీకు అందరికీ పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ కోన విజయ్ భాస్కర్ రావు గారు గొప్ప సంగీత కళాకారులు, గొప్ప కవి. ఒక మాటలో చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులో ఆయన కాలగతి చెందడం జరిగింది. వీరు స్వయాన మన ప్రభాకర్ గారికి చిన్నాన్న. అందుకే వీరి పేరున ఒక సంస్థ, వీరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సంస్థ ద్వారా సంగీతం మరియు మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈ సంస్థ ద్వారా చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది కళాకారులకు ఈ వేదిక చాలా అవకాశాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా సంగీత కళాకారులు అంతా కూడా ఎక్కడున్నా మా ఈ సంస్థ చేసేటువంటి కార్యక్రమంలో వచ్చి పాడటం అనేది అందరికీ కూడా, మా ఈ కళాకారులందరికీ కూడా అలవాటైంది. మా సంస్థలో కళాకారులంతా అద్భుత ప్రతిభా పాటవాలు కలిగి, క్లాసికల్ సంగీతంలో ప్రావీణ్యం కలిగి, ఎన్నో టీవీ షోస్ అలాగే సినిమాలలో కూడా పాడుతూ, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా పాడుతూ తమ తమ వృత్తిరీత్యా డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా, అలాగే కొంతమంది చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు. అందరూ కలిసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వాటిలో పాల్గొంటూ ఇక్కడి వరకు ఈరోజు బాలు పాట వినండి మా నోట అనేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది. మా ఈ సంస్థ అద్భుతమైన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 10వ వార్షికోత్సవం చేసుకోవడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమము మా గురువుగారు శ్రీ జాన్ గారి ఆధ్వర్యంలో కాకినాడలో మేమంతా కలిసి చేయాలని గురువుగారిని సభాముఖంగా అడుగుతున్నాం. ముందుగా మా అసోసియేషన్ మెంబర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ గొల్లపల్లి వీరన్న గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆయన్ని వెల్కమ్ చెప్తున్నాం. కూచిమర్చి అరుణకాంత్ గారు, పెంటకోట బాపారావు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందాం. శ్రీ కణతాల రాజు గారు, శ్రీ కొణతాల రాజు గారు, శ్రీ ఏఎస్ జాన్ గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలని చేయాల్సిందిగా కోరుతున్నాం. విశాఖ గాయని గాయకుల సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ బయ్యా శ్రీనివాస్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతిని వెలిగించటం అనేది ఒక యజ్ఞ స్వరూపం. దీపకాంతి అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి జ్ఞానాన్ని, శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతాము. దీపం పరబ్రహ్మ స్వరూపముగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మనం ముందుగా దీప ప్రజ్వలన చేయుట శుభప్రదము. పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. దీపం తానంతట తాను ఎలా వెలగదో అలాగే మనిషి పుట్టుకతో జ్ఞాని కాలేరు. అందుకే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాము. ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మే పరంజ్యోతి. ప్రబోధం అనే ప్రమిదలో వైరాగ్యం అనే తైలం పోసి భక్తి అనే ఒత్తిని వెలిగించి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని దాని అర్థం. మన హృదయాన్ని ప్రమిదిగా భావించి అందులో భక్తి అనే తైలం పోసి ప్రేమ అనే ఒత్తిని వెలిగించి దీపం ఆ రకంగా వెలిగించడం మనందరికీ కూడా శుభప్రదం. ఈ కార్యక్రమము ఆశాంతము అద్భుతముగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ కోన విజయ భాస్కర్ రావు గారి ఆశీస్సులు మరియు మీ అందరి అభినందనలు కరతాళ ధ్వనుల మధ్య మా కళాకారులందరికీ కూడా అందించాలని, మాకు మీ యొక్క కళాభిమానాన్ని అందించాలని ప్రేమతో కోరుకుంటూ మన సంగీత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన అనంతరం కొనసాగిద్దాం. వాణి గారు అలాగే శైలజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా శ్రీ కొణతాల రాజు గారు, శ్రీ ఏఎస్ జాన్ గారిని కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్. శ్రీ కోన విజయభాస్కరరావు మెమోరియల్ మ్యూజిక్ అసోసియేషన్ కాకినాడ మాది. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య కారణం మా గురువుగారైనటువంటి శ్రీ ఏఎస్ జాన్ గారు. ఈరోజు సంగీత సరస్వతి ఇక్కడ వేచేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన విశాఖపట్నం ఎంత సుందర నగరం, ఒకవైపు సింహాచల క్షేత్రం, ఒకవైపు కనక మహాలక్ష్మి టెంపుల్, ఆంధ్ర యూనివర్సిటీ, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి ఈ మహానగరంలో సంగీతం అనగానే మొట్టమొదటి చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉంటే శ్రీ ఏ జాన్ గారు. వారిని 1982 నుంచి నాకు చిన్నతనం నుంచి మాకు అంటే మా చిన్నాన్నగారు బిహెచ్పిలో వర్క్ చేసేవారు. వారు మిస్సెస్ మేడం కూడా టీచర్గా వర్క్ చేసేవారు. మేడం గారి శిష్యులే మా కజిన్స్ కూడా. అప్పటి నుంచి మాకు పరిచయం. తర్వాత ఈ రోజు వరకు కూడా అలాగే సాగుతుంది. నేను వృత్తిరీత్యా ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను 92 to 98లో ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ నేను కాకినాడ వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం, అనుకోకుండా ప్రమోషన్ మీద మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ మాస్టర్ గారి సహవాసంతో మళ్ళీ గురువుగారి ద్వారా 3 కార్యక్రమాలను పార్టిసిపేట్ చేశాను. అలాగే మా కాకినాడలో కూడా మాస్టర్ని తీసుకెళ్ళి ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో ఉన్నాము. మాస్టర్ గారు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. కాకినాడలో ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం చేసి మా గురువుగారికి మా కాకినాడ పట్టణంలో కూడా ఒక మంచి సన్మానం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. కాకినాడ కళలు కాణాచి, అలాగే విశాఖపట్నం కూడా మీకు అందరికీ తెలుసు. ప్రాణలింగ మాస్టర్ గారు, గంగాధరం గారు, కూచుమంచి బాబ్జీ గారు, యేసురత్న గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైనటువంటి కళాకారులకు ఉన్నటువంటి కాకినాడ. అక్కడ ఎంత ప్రాణలింగ గారికి ఎంత గొప్ప పేరు ఉందో మా ఏ జాన్ గారు కూడా అంతే గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా చేయడానికి ఏ జాన్ గారు అయితే, ఇంకొక వ్యక్తి మా అక్కయ్య గారు శ్రీమతి శైలజ గారు. అతి తక్కువ పరిచయంలోనే మాకు ఎంతో ఆత్మీయత పంచినటువంటి వ్యక్తి మా అక్కయ్య గారు శ్రీమతి శైలజ గారు. అలాగే మా అసోసియేషన్ లైఫ్ మెంబర్ శ్రీ అరుణకాంత్ గారు, వీరు కూడా ఇక్కడ ఉండటము మా ముగ్గురి కలయికతో మా జాన్ గారికి సన్మానం చేసుకుంటూ మా కార్యక్రమం చేయాలని, అది కూడా మనందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎవరు కాదంటారు చెప్పండి? సూర్యచంద్రులు ఘంటసాల వెంకటేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి వ్యక్తులు మనం మర్చిపోగలమా? మనం మన జనరేషన్ వాళ్ళు వాళ్ళని చూడటం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు స్మరించుకుంటూ బాలు పాట వినండి మా నోట అనే కార్యక్రమాన్ని పెట్టుకుని, అలాగే మా మాస్టర్ గారు కూడా సన్మానం చేసుకోవాలనుకున్నాము. వారు అడిగిన వెంటనే దాన్ని ఒప్పుకున్నందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి నెక్స్ట్ మా జాన్ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే కొణతాల రాజు గారు, వారి ఫ్యామిలీ అంతా కూడా చక్కటి సంగీత కళాకారులు. మొన్న అనుకోకుండా వారి ఇంటికి వెళ్ళాను అరుణకాంత్ గారి ద్వారా. అక్కడ చూసినట్టు నాకు ఎంత ఆనందపడ్డానంటే, ఆయన గురించి నాకు తెలియదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సంగీత సరస్వతి అక్కడ కనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇటువంటి వ్యక్తుల్ని మేము సన్మానం చేసుకుంటాం. మా బాబాయ్ గారు కోన విజయభాస్కర్ గారు, ఎందుకంటే ఈ అసోసియేషన్ ద్వారా ఎంతో మంచి మంచి కార్యక్రమాలు మేము చేశాము. మా అబ్బాయి సాయినాథ్, వాడు కూడా మంచి ప్లేబ్యాక్ సింగరు, తర్వాత మంచి ఆర్టిస్టు. అలాగే ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి నవిత, లలిత, వీళ్ళంతా కూడా అద్భుతమైన సింగర్స్. అలాగే అక్కయ్య గారు, పార్థసారథి గారు, మా మిస్సెస్ వాణి, చాలామంది ఒక 60 మంది ఉన్నారు మా కళాకారులు. అందరూ కూడా ఏంటంటే వారి వృత్తిరీత్యా చదువుకుంటూ డాక్టర్స్, ఇంజనీరింగ్ ఎక్కడెక్కడో ఉన్నారు. మా అబ్బాయి కూడా ఎక్కడో జాబ్ చేసుకున్నాడు. వీళ్ళందరి కలయికతోనే మేము చేస్తున్నాము. 2009 నుంచి కూడా మేమంతా ట్రావెల్ చేస్తున్నాం ఈ సంగీతంలో. 2015లో మేము ఎస్టాబ్లిష్ చేసి 15 నుంచి కూడా మేము ఎక్కడున్నా కానీ అందరూ ఒక చోట చేరి కార్యక్రమం చేయటం మాకు ఆనవాయితీ. ఈ కార్యక్రమం వైజాగ్లో చేయటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ సన్మానం అయిన తర్వాత మా పాటలు విని మీ కరతాళ ధ్వనులు అందించి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల్లో సన్మాన కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు ఈరోజు మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ ఏఎస్ జాన్ గారికి గౌరవపూర్వకంగా సన్మానాన్ని మా అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపున జరపాలని అనుకుంటున్నాము. అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ సుమంత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏఎస్ జాన్ గారిని సాదరంగా వచ్చి ఇక్కడ విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎంతోమంది కళాకారులను తయారు చేసి సినీ ప్రపంచానికి అందజేసిన ఘనత వారిది. వేలల్లో వారి శిష్య బృందము ఉంటుంది. ఈరోజు ఆ కోవలో ఉన్న
ప్రత్యేకమైన కళాకారులందరూ మా జాన్ గారు వారికి ఈరోజు మేము సన్మానించుకోవడం అంటే సాక్షాత్తు సరస్వతీదేవికి పూజ చేయడంగా భావిస్తున్నాము. వీరికి సత్కారం చేయడం ద్వారా మా సంస్థ గొప్ప గౌరవంగా మాకు తెచ్చిపెట్టిన ఈ అదృష్టానికి మేమెంతగానో అదృష్టంగా భావిస్తున్నాము. హలో హలో ఇప్పుడు గురుతువ్యులు మాస్టర్ జాన్ గారి స్పందన తెలియజేస్తారు. మీ స్పందన తెలియజేయాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమన్ ఎಲ್ಲಿగివ్వండి. అంటే జాన్ అనగానే పర్టికులర్గా యేసుక్రీస్తు బొమ్మ చేయించారు. ఏ బొమ్మన్నా నేను ఇంట్లో పెట్టుకుంటాను. మా వైఫ్ మీ క్యాస్ట్ అనండి, కాపులండి వాళ్ళు, తెలగాలు. కాబట్టి ఏ ఇదన్నా పర్వాలేదు మాకు. అదే ఆ సంగతి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు కొంతమంది. థ్యాంక్ యూ. అలాగే కోన విజయభాస్కరరావు మెమోరియల్ కదండి, చిన్నాన్న గారు అసోసియేషన్ కాకినాడ వారు ఈరోజు కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇంత భారీ ఎత్తులో ప్రోగ్రాం కండక్ట్ చేయడం. భారీ ఎత్తులో ప్రోగ్రాం అంటే నాకు ఇంత భారీ ఎత్తులో చేస్తారు అనుకోలేదు. జనరల్గా సన్మానం నేను చూస్తుంటాను, గుడ్డ కప్పేసి పంపించేస్తుంటారు. అయితే ఇక్కడ ఏంటి మరి చాలా చాలా తత్వంగా ఉంది. కిరీటం పెట్టేశారు, ఇవి పెట్టేశారు, చాలా ఇంత హంగామా చేశారు. మీరు ముందు నుంచి కూడా ఆల్రెడీ హంగామా ఏం చేస్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ సార్. అయితే మీరు కార్యక్రమం ఎన్ని గంటలకు అనుకున్నారు? మ్యూజిక్ కార్యక్రమం 5:30. మ్యూజిక్ కార్యక్రమం 6 తర్వాత ఇంకా 5 minutes ఉంది. ఇంకా ఎవరైనా మాట్లాడాలి కదా, ఎందుకంటే లేదంటే ఆ టైంని బట్టి నేను మాట్లాడతాను. లేకపోతే ఇంకా ఆపు పాటలు స్టార్ట్ చేయని చాలా చోట్ల వస్తుంటుంది. అందుకని చెప్పి అది అనిపించుకోకుండా, కాబట్టి టైం ఉంది నాకు 6 దాకా. మీరు అరిసినా సరే నేను ఆపను. ఏం సార్? థ్యాంక్ యూ. అలాగే బాలు గారి పాట అండి, ఈ మన ప్రభాకర్ గారు ఆయన సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ మంచి మంచి పాటలు తీసుకుంటాడు, ఈవెన్ తమిళ్లో వాటిల్లో కూడా. ఎందుకంటే రెగ్యులర్గా పాడి నాకు ఇప్పుడు కాదు, ఆయన చెప్పినట్టుగా 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఆయన. అలాగే వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ అంకుల్ వర్మ గారు బిహెచ్పిలో ఆఫీసరు. మేమంతా నేను బిహెచ్పిలో చేసే ఉన్నప్పుడు ఇలాగా చాలా మంచి ఇంట్రెస్ట్ అండి. బాలు గారు ఫస్ట్ టైం నేను చూడడం 1973 అండి. అప్పుడు నేను ఫ్లూట్ ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. అప్పుడు బాలు గారి ఫ్రెండు నేను బాగా క్లోజ్ అండి. హెన్రీ పాల్ గారు అని ఒక ఆయన ఉండేవారు, బాలు గారి క్లాస్మేట్, తిరుపతిలో, నెల్లూరు. ఎస్ ఎగ్జాక్ట్లీ.
హెన్రీ పాల్ ఏమో బ్రేక్ఫాస్ట్కి బాలు గారు వచ్చినప్పుడు పిలిస్తే నన్ను కూడా జాన్రా నువ్వురా అని చెప్పేసి ఇంటికి వస్తే ఇప్పుడు అందరం కలిసి ఆయనతో పాటు అప్పుడు ఆ రోజుల్లో ఆర్కెస్ట్రా వస్తే ఆయనతో పాటు ఇళయరాజా వచ్చేవారు వైజాగ్ హార్మోనియం వాయించడానికి. ఆ రోజుల్లో కీబోర్డ్స్ అయ్యి ఏం లేవు. ఆ ఇళయరాజా గారు వచ్చి బాలు గారి దగ్గర మధు అని తబలిస్ట్ ఉండేవాడు. ఆ మధు రిలేషన్ ఏమో ఇక్కడ ఎల్లాజీ అని ఒక పెద్ద తబలిస్ట్ మనకు వైజాగ్లో ఉన్నాడు. ఎంఎస్ విశ్వనాథన్ గారు చాలా పిక్చర్లు వాయించాడు. ఆయన జాలార్పేటలో ఉంటాడు. ఈ ఇళయరాజాని తీసుకొని మధు సరదాగా అలా జాలార్పేటకు వచ్చారు. అప్పుడు కలిశారు. ఆ సంగతి ఇక్కడ ఇళయరాజా ఇక్కడికి వచ్చారని ఎవరికి తెలీదు. అప్పుడు మేము కలిసాం మామూలుగా. అదొక అవన్నీ ఒక అనుభూతులు ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి అంతే. అయితే బాలుగారితో పాటు జోసఫ్ అని ఒక మ్యాండ్లిన్ వచ్చేవాడిని, మధు తబలా అండి అసిస్టెంటు, అలాగే ఫ్లూట్ రాధాకృష్ణ వచ్చేవారండి. ఫ్లూట్ రాధాకృష్ణ ఇలాగ చాలామంది ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ రోజుల్లో ఆయన స్టార్టింగ్ ఒక పాట పాడేవారండి ప్రభాకర్ గారు. రాగము అనురాగం అని ఒక పాట బాలు గారే ట్యూన్ చేసుకున్నారు. ఆ పాట ఇప్పటికీ ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నేనే స్వయంగా ట్యూన్ చేసుకుని ఆ పాట పాడేవాడిని కచేరీలో మాత్రం, ఇప్పుడు నాకు గుర్తు లేదని ఆయన కూడా అన్నారు. అది ఎక్కడన్నా మీకు లిరిక్ దొరికితే మాత్రం నాకు ఇవ్వండి సార్. నాకు ట్యూన్ అంతా తెలుసు, లిరిక్ తెలియదు. మీకు ఐడియా ఉందా? రాగము అనురాగము ఎస్, ఫస్ట్ ఆయన ఇంకా ఫీల్డ్కి రాకముందు కంపోజ్ చేసుకున్నారు. అది దొరికితే అది ఒకసారి మళ్ళీ అందరికీ వినిపిద్దామని ఆ పాట నాకు ఉన్నది. ఈ ప్రభాకర్ గారితో ప్రాక్టీస్ చేయిద్దామని తెలుసు. అలాగా కొన్ని గుర్తులు ఉంటాయండి. అలా చేసుకొని తర్వాత ఇంత ఇదిగా చేసి ఆయన కాకినాడ నుంచి ఇంతమంది వచ్చి ఇంత కార్యక్రమం చేయడం అనేది చాలా కష్టమైన పని. అయినా ఆయన ఇంట్రెస్ట్ చూసి నిజంగా చాలా మీరంతా కూడా ఆయనకి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా. ప్రతి పాట కూడా ఆయన మంచి కష్టపడి పాడతారు. అలాగే ట్రాక్ చేసినప్పుడు కూడా నేను చాలా ప్రాక్టీస్ చేసేసానండి ఇలాగ అంటారు, కానీ ఆ ట్రాక్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ కరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలా, లేదంటే ఆ మిస్టేక్నే అలా ప్రాక్టీస్ చేసేస్తుంటారు. అది సుఖం లేదు. సో ప్రాక్టీస్ అనేది పెర్ఫెక్ట్గా ఉండాలా. అది ఎవరైనా కరెక్షన్స్ చేస్తే చేయించుకోండి. కరెక్షన్స్ చెప్తే కోపడద్దు. జనరల్గా కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది కరెక్షన్స్ చెప్తే, కానీ నేర్చుకోవడం మంచిదే. అంటే ఇప్పుడంతా క్లాసికల్ ఇదంతా సరళీ స్వరాలు జంట స్వరాలు ఇవన్నీ నేర్చుకోవాలంటే మనకు అవ్వదు. అంతా గ్రోనప్ అయిపోయారు, ఒక ఏజ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సరదాగా మ్యూజిక్లో స్పెండ్ చేయడం. వీఆర్ నాట్ మీరంతా కూడా చాలామంది ప్రొఫెషనల్గా కాదు, సరదాగా అదొక టైం గడుపుకోవడానికి మీరు చేస్తారు. కాబట్టి ఇంత అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ గారు ఆయన ఇంకో మాట అన్నారు, ఇక్కడ నుంచి జాన్ గారిని తీసుకెళ్ళి అక్కడ ఒక లైవ్ ప్రోగ్రామ్ నేను చెయ్యాలి కాకినాడలోనే. తప్పకుండా మీరు అన్న మాట నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది సార్. మీరు ఇచ్చిన ఈ మాట ఒక పెద్ద ఆక్సిజన్ నాకు. మీరు ఇచ్చిన ఆక్సిజన్తో నేను ఇంకా చాలా వర్కౌట్ చేయడానికి నాకు ముందుకు వెళ్తాను. ఒక మాట చెప్పేసి వదిలేశారు కాబట్టి రేపటి నుంచి ఇంకా ఫోన్లో మీకు చూసుకోండి దంపుడు. ఎప్పుడు 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 ఇదే దంపుడు ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఎప్పుడు పెట్టినా మీరు రెడీ. అయితే యాంపుల్ ఇప్పుడే అర్జెంటుగా ఇవ్వాల్సిన పని లేదు, ముందు మనం తయారయ్యి అప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనం రెడీ అవ్వాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, మే గాడ్ బ్లెస్ ద టీమ్ అండ్ విష్ యూ ఆల్ ఎ గుడ్ హెల్త్ అండ్ cheer. అండ్ సింగర్స్ అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ అమ్మ, మై బ్లెస్సింగ్స్ టు యూ ఆల్. ఐ హోప్ we all will enjoy this musical night. ఇది ట్రాక్ అయినా సరే ట్రాక్ కొంచెం లెవెల్స్ కరెక్ట్గా పెట్టుకుంటే సింగింగ్ లెవెల్కి ట్రాక్ లెవెల్కి బాగుంటుంది. తప్పకుండా సార్, అయిపోయింది నా టైం అయిపోయింది, ఇంకా క్లోజ్ చేస్తున్నాను. తప్పకుండా థ్యాంక్ యూ. అది ఈ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కోన విజయభాస్కర్రావు గారి మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్, ప్రభాకర్ గారికి, తదితర టీం అందరికీ కూడా, మేడం గారు, బయ్యా శ్రీనివాస్ గారు, పెద్దలు కొనతాల రాజు గారు, అరుణ్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దవారు ఓ మాట మాట్లాడుతున్నారు, అక్కడే ఈ నా పేరు కొచ్చెలకోట వెంకట సత్యనారాయణమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను అంటే ఒరేవరు అనుకునేవాళ్ళం మేము. 72లో ఫ్లూట్ తోటి నెగ్గిపోయాడు డ్రామాటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద ఏవైనా కాలేజీలో. ఇతను జూనియర్ అజాద్,
నాకు 1 ఇయర్ సీనియర్ నువ్వు, మనం కలిసి 30 ఏళ్ళు దాటిపోయింది కూడా గుర్తుపట్టలేవు. ఒక్క ఫ్లూట్ తోటి అడ్వర్టైజ్మెంట్ కానీ ప్యాంప్లెట్ కానీ లేకుండా ప్రతి క్లాస్ రూమ్కి వెళ్ళడం, ఫ్లూట్ వాయించడం, ఫుల్ మెజార్టీ దొరికిపోయాడు. వీడిని ఆదర్శం చేసుకుని దువ్వెనతోటి వాడు ఫ్లూట్ కొట్టాడు ఆజాద్, వాడు అలాగే నెగ్గాడు. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. కొనతాల రాజు గారికి ఒక 2 మాటలు మాట్లాడండి. సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, కోన విజయభాస్కర్ మ్యూజికల్ అసోసియేషన్ వారి ప్రభాకర్ గారు బాబాయ్ అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. వారి పేరుతో ఈరోజు కాకినాడ నుండి వచ్చి శ్రీమతి వాణి ప్రభాకర్ కలిసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క 60 మంది ట్రూప్ని విశాఖపట్నంలో తీసుకొచ్చినంత ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీకు బాలు గారి ఆశీస్సులు, ఆ శారదాదేవి ఆశీస్సులు, వినాయకుడి ఆశీస్సులు ఉండాలని మీ టీము ఇంకా చక్కగా అనేక కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని కలగజేయాలని నేను ఈ వేదిక మీదుగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే విశాఖపట్నంలో ప్రతినిత్యం కూడా మాకు సంగీత కార్యక్రమాలు అవుతున్నాయి. కానీ మీరు కాకినాడ నుండి నెల 15 రోజుల నుండి ఈ ఆడిటోరియం కోసం మీ ప్రయత్నం నేను చూస్తున్నాను. మా అరుణికాంత్ గారు ఒక సాటర్డే సండే ఎవరంటే 2 సెషన్స్ కింద ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఈ ఆడిటోరియంని రిజర్వ్ చేశారు. అరుణికాంత్ గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం చేసిన వెనక మాకు గెస్ట్గా పిలిచి ఈవేళ జాన్ గారికి పెళ్లి స్టేషన్ అనేటప్పటికి నాకు చాలా ఆనందం కనిపించిందండి. నాకు జాన్ గారికి ఉండేటువంటి పరిచయం 50 సంవత్సరాలు. ఇప్పుడు మా మూర్తి గారు చెప్పినట్టుగా 1978 నుండి కూడా ఆయన ఫ్లూట్ జాన్ అని, కీబోర్డు మన ఈయన ఉండేవారు కదా ఆర్లోలో జగన్ గారు కీబోర్డ్ అని, ఫ్లూట్ అంటే జాన్ గారు అని విశాఖపట్నం ఆర్టిస్టులకి తెలుసండి. అంటే అంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు. బిహెచ్పి నుండి వచ్చి ఆయన ఫ్లూట్ కొడితే ఆ ప్రోగ్రాం ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది. అంత చక్కగా ఉండేటువంటి జాన్ గారు ఈరోజు 50 సంవత్సరాల క్రితం నుండి చూస్తుంటే నాకు ఆయన రూపం అలాగే కనిపిస్తుంది. మరి ఆయనలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆయనలో ఉండేటువంటి ఆ సరస్వతీ దేవి ఇచ్చినటువంటి ఆ విద్య ఈవేళ మన ఇళయరాజు గారి కోసం చెప్పారు. చిన్నప్పుడు వచ్చి హార్మోని కూడా వాయించారని. విశాఖపట్నంలో అనేక మంది పెద్దలు ఇళయరాజు గారితో, బాలు గారితో కార్యక్రమం చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొద్దిమందికే అది అవకాశాలు. పేరుని చాణక్య లక్ష్మీ యుగంధర్ గారికి, అలాగే గంటి మురళి గారికి, ఇలాంటి వారికి అవకాశం దొరికింది. కానీ ముఖ్యంగా మన గీతం కాలేజీలో డాక్టర్ ఇచ్చేటప్పుడు నా కుమారులు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉండడం వల్ల మూర్తి గారి ఆశీస్సులతో మన ఇళయరాజు గారి ప్రోగ్రాంకి వెళ్ళి ఆ ప్రోగ్రాం తిలకించేటువంటి భాగ్యం కూడా మాకు దొరికింది. ఈరోజు బాలు గారి పేరుతో వారి యొక్క ఫోటోల్ని, బాలు గారు చిన్నప్పుడు వీళ్ళతో పాడేటప్పుడు ఉండేటువంటి ఫోటోల్ని, వాళ్ళ బాబాయి గారి ఫోటో కోన విజయభాస్కర్ గారి ఫోటోని ఇక్కడ పెట్టారంటే ఈ ప్రభాకర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇంకా మీరు కాకినాడలో పెట్టే కార్యక్రమానికి కూడా మా జాన్ గారు కానీ మా విశాఖపట్నం తరఫున మేము పూర్తిగా మా అరుణకాంత్ గారు మేమంతా సహకరించి వచ్చి చేయడానికి సిద్ధంగా ఉంటామని నేను శ్రీ పెంటకోట బాపారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరి కరతాళ ధ్వనుల మధ్య
ఇప్పుడు ప్రభాకర్ గారు ఇప్పుడు పాటలకు ప్రారంభం చేయబోతున్నారు కాబట్టి అందరూ పాటలు వినేసి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అరుణకాంత్ గారు మీరు కూడా కూర్చోండి సార్. పట్టుకోండి తీసుకెళ్ళిపోతున్నారు రెడీ సార్. సేమ్ మ్యాచ్ సార్. మీరే ఇవ్వండి. తీసుకోండి. పట్టుకోండి.